ఏపీ ఎంపీ లీక్ అంట. తెలంగాణ ఎంపీల మధ్య విభేదాలకు కారణమైన ఆంధ్ర పార్లమెంట్ సభ్యుడంట. ఎవరు లీక్ చేశారని ఆరా తీయగా అసలు విషయం బయటకు. పార్టీ పరువు పోయిందనే భావనలో టీజీ ఎంపీలంట. లీక్ హైకమాండ్ ఆదేశమా యాదృచ్ఛికమా? ఇది ప్రధానం. యాదృచ్ఛికం ఎందుకవుతుంది? హైకమాండే చెప్తుంది కదా. లేదంటే ఇప్పుడు అక్కడ కూటమి ప్రభుత్వం, అది ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వం, మరి దాన్ని రాజకీయంగానే వాడుకుంటారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తవమా లేదా అనేది మనకు తెలియదు. కానీ మరి చంద్రబాబు నాయుడికి మంచి జరిగిద్దంటే ఏముంది? ఇప్పుడు తెలంగాణ బీజేపీ నాయకుల్ని కిందకి దించడమే కదా పని. ఒకే పార్టీకి చెందినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర బీజేపీ ఎంపీల మధ్య అదే పార్టీకి చెందిన ఏపీ ఎంపీ చిచ్చు పెట్టినట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో తెలంగాణ ఎంపీల మధ్య ఉన్న విభేదాలు మరింత ముదిరినట్లు చర్చ జరుగుతున్నది. ఇటీవల ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో తెలంగాణ ఎంపీల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయాలు మీడియాలో రావడంతో రాష్ట్రంలోని కేంద్ర మంత్రులు షాక్ అయ్యారు. ఇంటర్నల్ మీటింగ్లో చర్చించిన అంశాలను లీక్ చేసింది ఎవరు అని ఆరా తీయగా ఏపీకి చెందిన ఓ ఎంపీ హస్తం ఉందని తేలడంతో ప్రస్తుతం మౌనం పాటిస్తున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ ఈ నెల 11న తెలంగాణ, ఏపీకి చెందిన ఎంపీలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, ఎంపీల పనితీరుపై ఆరా తీశారు. పార్టీ ఎందుకు వెనకబడిందని, ప్రతిపక్ష పాత్ర కూడా సరిగ్గా పోషించలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కావాలంటే ముందుగా లీడర్ల మధ్య ఉన్న విభేదాలు వీడాలని సూచించారు. మీటింగ్ పూర్తయిన కొద్దిసేపటికే మోడీ క్లాస్ తీసుకున్న అంశాలు అన్ని మీడియాకు చేరాయి. దీంతో ఎంపీలు తమ పరువు పోయిందని ఆవేదన చెందినట్లు తెలిసింది. ఇంటర్నల్ మీటింగ్ విషయాలు లీక్ చేసింది ఎవరు? దీని వెనుక ఉత్తర తెలంగాణకు చెందిన ఎంపీలు ఉన్నారా? దక్షిణ తెలంగాణకు చెందిన ఎంపీలు ఉన్నారా? గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఎంపీలు ఉన్నారా అనే కోణంలో ఒకరిపై మరొకరు మౌనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మోడీతో జరిగిన మీటింగ్కు తెలంగాణ ఎంపీలతో పాటు ఏపీకి చెందిన పలువురు ఎంపీలు కూడా హాజరయ్యారు. తెలంగాణ ఎంపీలపై మోడీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాలను ఏపీకి చెందిన ఓ ఎంపీ లీక్ ఇచ్చారనే 4-5 రోజుల తర్వాత తెలంగాణ ఎంపీలు నిర్ధారణకు వచ్చారు. సదరు ఎంపీ అనుకోకుండా ఇంటర్నల్ మీటింగ్ విషయాలను బయటకు చెప్పారా, లేకపోతే తెలంగాణ లీడర్ల తీరులో మార్పు రావాలనే ఉద్దేశంతోనే అధిష్టానమే లీకు ఇప్పించిందా అనే చర్చ జరుగుతున్నది. నిజానికి తెలంగాణ ఎంపీల పనితీరు ఆశించిన